నమస్తే, నేను స్వాతి. యు వాచింగ్ జై స్వరాజ్య అండ్ JSW టీవీ. ఎన్ఆర్ఐ వరల్డ్ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా ఈ వీక్ హైలైట్. తారాస్థాయికి భారత్ కెనడా వివాదం. రెండు దేశాలతో అమెరికా సంప్రదింపులు. అమెరికా అధ్యక్ష రేసులో దూసుకుపోతున్న వివేక్ రామస్వామి. ఫస్ట్ ప్లేస్ లో ట్రంప్, సెకండ్ ప్లేస్ లో వివేక్. H1B వీసాల రద్దుపై వివేక్ రామస్వామి మరో ప్రకటన. H1B వీసా అంటే వెట్టి చాకిరీ అంటూ మరోసారి స్పష్టీకరణ. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేడి, బైడెన్ కి ఎదురుగాలి. గణతంత్ర వేడుకలకు అతిథిగా జో బైడెన్, చీఫ్ గెస్ట్ గా రావాల్సిందిగా మోదీ ఆహ్వానం. T20 వరల్డ్ కప్ కి అమెరికా ఆతిథ్యం. ఫ్లోరిడా, డల్లాస్, న్యూయార్కుల్లో జరగనున్న మ్యాచ్లు. ఉత్తర అమెరికాలో RRR తర్వాత సలార్ అదిరిపోయే రికార్డులు. 30 కోట్ల రూపాయలకి సలార్ హక్కులు. ఇక ఈ వీక్ డీటెయిల్స్ లోకి వెళితే, భారత్ కెనడాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరు దేశాల మధ్య ఖలిస్తానీ చిచ్చు ఆరడం లేదు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హత్యలో భారత్ పాత్ర ఉందంటూ సంచలన ఆరోపణలు చేయడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కూడా వాయిదా పడ్డాయి. అయితే భారత్ కెనడా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు రెండు దేశాలతోటి అమెరికా సంప్రదింపులు జరుపుతోంది. వివాదం ముదరడం ఆందోళనకరమని, ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటామని వైట్ హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జాక్ సులివన్ అన్నారు. ఇదిలా ఉండగా, ఖలిస్తానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి తమ వద్ద ఎలక్ట్రానిక్ ఆధారాలు ఉన్నాయని కెనడా తెలిపింది. ఇంటెలిజెన్స్ సేవలు, భారత ఏజెన్సీల ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు అందించాయని కెనడా అధికారి సూచించారు. సాక్ష్యం ఇప్పుడు బదిలీ చేయబడదని కెనడా వాదిస్తోంది. కెనడియన్ పౌరులకు భారతీయ వీసాల జారీని తదుపరి నోటీసు వచ్చే వరకు నిలిపివేసినట్లు ఒట్టావాలోని భారత హైకమిషన్ ధృవీకరించింది. కెనడాలోని భారత దౌత్య ప్రతినిధులకు బెదిరింపుల నేపథ్యంలో వీసా సేవలను నిలిపివేయాలని భారత్ నిర్ణయించింది. ప్రస్తుతానికి ప్రపంచంలో ఎక్కడా కెనడియన్ పౌరులకు భారతీయ వీసాలు జారీ చేయబడవు. ఈ వీసాతో సహా అన్ని రకాల వీసాలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. భారత్లోని కెనడియన్ హైకమిషన్ లో మరింత మంది అధికారులు కూడా దేశం విడిచి వెళ్లాలని సూచించారు. రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న వివేక్ రామస్వామి వేగంగా పుంజుకుంటున్నారు. ట్రంప్ తర్వాత వివేక్ రామస్వామి రెండో స్థానానికి చేరుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ న్యూ హ్యాంప్షైర్ నిర్వహించిన పోల్లో డొనాల్డ్ ట్రంప్ మొదటి స్థానంలో నిలవగా, వివేక్ రామస్వామి రెండో స్థానానికి ఎగబాకారు. మూడో స్థానంలో భారత సంతతి అభ్యర్థి నిక్కీ హేలీ కొనసాగుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వానికి ప్రధాన పోటీదారుగా ఉన్నారని భావిస్తున్న ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ ని భారత సంతతి అభ్యర్థులు వివేక్ రామస్వామి, నిక్కీ హేలీలు వెనక్కి నెట్టారు. రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పీఠానికి పోటీ పడుతున్న వారి మధ్య జరిగిన డిబేట్లలో సత్తా చాటిన వివేక్ రామస్వామి ముందుకు దూసుకుపోయారు. డొనాల్డ్ ట్రంప్ 39% జీఓపీ ప్రాథమిక ఓట్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. అభ్యర్థిత్వ రేసులో రెండో స్థానంలో ఉన్న రాన్ డిసాంటిస్ ఒక్కసారిగా 5వ స్థానానికి పడిపోయారు. డొనాల్డ్ ట్రంప్ కి రిపబ్లికన్ పోలింగ్ లో ఆధిక్యత లభించినప్పటికీ జాతీయ స్థాయిలో మాత్రం ట్రంప్ పనితీరు కాస్త వెనకబడిందని నివేదికలు చెబుతున్నాయి. ఆగస్టులో జరిగిన డిబేట్ తర్వాత రోన్ డిసాంటిస్ ఒక్కో మెట్టు దిగజారుతూ వస్తున్నారు. మరోపక్క పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ ఒక్కో మెట్టు ఎక్కుతూ 2, 3 స్థానాలకు చేరుకున్నారు. 13% జీఓపీ మద్దతుదారులతోటి రెండో స్థానంలో వివేక్ రామస్వామి ఉండగా, 12% తోటి నిక్కీ హేలీ మూడో స్థానంలో ఉన్నారు. ఇక రాన్ డిసాంటిస్ 26% మద్దతుతో డొనాల్డ్ ట్రంప్ కి గట్టి పోటీ ఇచ్చి ప్రస్తుతానికి 6% పడిపోయారు. న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ 11% మద్దతుతో 4వ స్థానంలో ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం 2024 నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో ఆలోగా పరిస్థితులు మారే అవకాశాలు చాలానే ఉన్నాయి. ట్రంప్ మరింత పుంజుకోవచ్చు, లేదా భారత సంతతి అభ్యర్థులు అధ్యక్ష రేసులోకి వచ్చినా ఆశ్చర్యం లేదు. మొత్తానికి ట్రంప్ కి భారత సంతతి అభ్యర్థులు కంగారు పెడుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. H1B వీసాలపై తను చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీయడంతో భారత సంతతి అమెరికన్ నేత వివేక్ రామస్వామి తాజాగా వివరణ ఇచ్చారు. తాను H1B వీసా విధానంలో సంస్కరణలో తీసుకొస్తానని మాత్రమే అన్నానని తెలిపారు ఆయన. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక X లో ఒక పోస్ట్ పెట్టారు. H1B వీసా విషయంలో నేను అడ్డంగా బుక్ అయిపోయానని ఒక వార్తా సంస్థ అనుకుంది. H1B వీసాను రద్దు చేస్తానంటూనే ఈ వీసా ఉన్నవారిని నా సంస్థల్లో నియమించుకున్న విషయాన్ని పేర్కొంది. ఆ మాటకొస్తే అమెరికాలో ఇంధన రంగంలో కూడా అనేక లోపాలున్నాయి. అలా అని నేను నీరు, విద్యుత్ వినియోగం ఆపేలేదు కదా. వాస్తవానికి ఏ సంస్కరణలు చేపట్టాలి అనే దానిపై నాకు పూర్తి అవగాహన ఉంది. విదేశీ వీసా విధానంలో లాటరీ పద్ధతి అర్ధరహితం.
స్వాగతం. ఇక H1B వీసా అంటే పూర్తిగా వెట్టి చాకిరీ అని, ఇది కార్పొరేట్ వర్గాల లాబియింగ్ కారణంగా అమల్లోకి వచ్చింది అంటూ ఆయన తన పోస్టులో వ్యాఖ్యానించారు. H1B వీసాపై ఒక స్థానిక ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వీడియోను కూడా షేర్ చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేడి కొనసాగుతోంది. రిపబ్లికన్ల తరపున అధ్యక్ష రేసులో మాజీ అధ్యక్షుడు ట్రంప్, వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ, డిసాంటిస్, టిమ్ స్కాట్ పోటీ పడుతున్నారు. అయితే తాజా పోల్లో బైడెన్ కి ఎదురుగాలి వీస్తున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో బైడెన్ అనారోగ్య సమస్యలు అధికంగా ఎదుర్కోవడం, వయసు మీద పడటంపై అమెరికన్లు ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా అంగీకరించారు. ఈ వారం విడుదలైన హార్వర్డ్ క్యాప్స్ హ్యారిస్ పోల్లో అమెరికా అధ్యక్షుడు జీఓపీ అభ్యర్థులైన డొనాల్డ్ ట్రంప్, హేలీ మరియు టీమ్ స్కాట్ల కంటే వెనకంజలో ఉన్నారు. అయితే భారతీయ అమెరికన్ వ్యవస్థాపకులు వివేక్ రామస్వామి, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ల కంటే కాస్త ముందంజలో ఉన్నట్లు తేలింది. ఇక రిపబ్లికన్ల తరపున ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతూ ఉండడంతో ఈ సర్వేలో ఇలాంటి పరిణామం చోటు చేసుకుందని హార్వర్డ్ హ్యారిస్ పోల్ సహా డైరెక్టర్ మార్క్ పెన్ కూడా వ్యాఖ్యానించారు. ఈ సర్వేని పరిశీలిస్తే జో బైడెన్ ప్రత్యర్థుల కన్నా వెనకంజలో ఉన్నారని స్పష్టమవుతుంది అన్నారు. ది హిల్ పోల్లో 44% మంది ట్రంప్ కి ఓటు వేస్తాము అనగా 40% మంది బైడెన్ కి మద్దతు ఇస్తామని చెప్పారు. ఇక జూలైలో జరిగిన హార్వర్డ్ క్యాప్స్ హ్యారిస్ పోల్లో ట్రంప్ కి 45%, బైడెన్ కి 40% ఉన్న పోల్లో పెద్దగా మార్పు లేకుండా ఉంది. మరో 15% మంది వేరే సమాధానాలు ఇచ్చారని ది హెల్త్ సర్వే సంస్థ తెలిపింది. జనవరి 26న జరిగే భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా రావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ని ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. ఢిల్లీలో G20 సదస్సు సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక చర్చల సమయంలో ఈ విషయంపై జో బైడెన్ తో మోదీ మాట్లాడారని మన దేశంలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తెలిపారు. ఇక క్వాడ్ శిఖరాగ్ర సదస్సు కూడా అదే సమయంలో భారత్లో జరుగుతుందా అని ప్రశ్నించగా ఆ విషయం తనకు తెలియదని గార్సెట్టి బదులిచ్చారు. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కూడిన క్వాడ్ సదస్సుకు వచ్చే ఏడాది మన దేశం ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రతి ఏడాది గణతంత్ర వేడుకలకు ప్రపంచ నేతలను ముఖ్య అతిథులుగా మన దేశం ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరిగే T20 ప్రపంచ కప్ టోర్నమెంట్ కు అమెరికా ఆతిథ్యం ఇస్తుంది. వెస్టిండీస్ తో పాటు అమెరికాలోని 3 నగరాల్లో ప్రపంచ కప్ మ్యాచ్లను నిర్వహించేందుకు ICC అంగీకరించింది. ఈ మేరకు న్యూయార్క్, డల్లాస్, ఫ్లోరిడాల్లో కొన్ని మ్యాచ్లు జరుగుతాయని అధికారికంగా వెల్లడించింది. ఫ్లోరిడాలో బోవార్డ్ కౌంటీ, డల్లాస్ లో గ్రాండ్ ఫైరీ, న్యూయార్క్ లోని ఐసన్ హోవర్ పార్క్ స్టేడియంలో తొలిసారి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ను నిర్వహించనున్నారు. T20 వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులను వెస్టిండీస్ తో పాటు తొలిసారి అమెరికాకి ఇచ్చామని ICC తెలిపింది. వచ్చే ఏడాది జరిగే టోర్నీల్లో మొత్తం 20 జట్లు బరిలోకి దిగనున్నాయి. ఎక్కువ మంది ప్రేక్షకులు హాజరయ్యేలా ఫ్లోరిడా, డల్లాస్ క్రికెట్ స్టేడియాల సామర్థ్యాన్ని పెంచేందుకు ICC కృషి చేయనుంది. న్యూయార్క్ లోని ఐసన్ హోవర్ పార్క్ స్టేడియంలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ఇక ఈ స్టేడియం కెపాసిటీని పెంచి 34,000 సీట్లను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామని కూడా ICC తెలిపింది. ప్రభాస్ పాన్ ఇండియా సినిమా సలార్ పై భారీ అంచనాలున్నాయి. KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 28నే విడుదల కావాల్సింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కాకపోవడంతో వాయిదా పడింది. ఇక ఈ చిత్రం థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా ఇప్పటికే రికార్డులు సృష్టిస్తోంది. ఉత్తర అమెరికాలో RRR తర్వాత సలార్ అత్యధిక బిజినెస్ చేసిన తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది. ఉత్తర అమెరికాలో RRR సినిమా హక్కులు 40 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇప్పుడు సలార్ సినిమా హక్కులు 36 కోట్లకు అమ్ముడుపోయాయి. కాగా సలార్ స్టార్ టీవీలో శాటిలైట్, నెట్ఫ్లిక్స్, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో డిజిటల్ ఆడియో రైట్స్ కలిపి ఇప్పటికే రికార్డు స్థాయిలో 350 కోట్లకు అమ్ముడయ్యాయి. సినిమా వాయిదా పడటంతో నిరుత్సాహంలో ఉన్న అభిమానుల్లో ఈ రికార్డులు ఖచ్చితంగా సంతోషం తెప్పిస్తున్నాయి. సలార్ నిర్మాణ సంస్థ హోమ్ బాలే ఫిల్మ్ కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని ఇప్పటికే ప్రకటించింది. చూసారుగా ఈ వారం NRI వరల్డ్ న్యూస్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ జై స్వరాజ్య అండ్ JSW TV. Stay with us. Please subscribe to. Please subscribe. Subscribe to. Please subscribe. Please subscribe. Please subscribe to. Jai Swarajya TV. 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 Please subscribe to Swaraj TV. Please sign in Uplay. Please sign up for Uplay. యూబ్లెట్ యాప్ సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.